సార్ ఏంటి పిఠాపురం వర్మ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఎవరో ఇంకొక ఆయనకి అక్కడ ఇన్ఛార్జ్ పదవులు ఇస్తున్నారట, ప్రోటోకాల్ పదవి ఏదో ఇస్తున్నారట. పూర్తిగా తెలుగుదేశం పార్టీకి పిఠాపురంలో చోటు లేదు అని వస్తున్న వార్తల నేపథ్యం. అది నిజంగా పీఠం ఏమో తెలుగుదేశాన్ని అయినప్పుడు పీఠాధిపతి చంద్రబాబు నాయుడు కదా, ఉప పీఠాధిపతి పవన్ కళ్యాణ్. పిఠాపురంలో ఖాళీ చేయించి మరి సీట్ ఇస్తే అక్కడ తెలుగుదేశానికే చోటు లేకుండా చేస్తారా అనేది ఒక పెద్ద ప్రశ్న. కానీ రోజు రోజుకు పరిణామాలు చూస్తుంటే, ఉదయం కూడా నేను 99లో చర్చ చూస్తున్నా, జనసేన ప్రతినిధి అయితే ప్రకటించేస్తున్నాడు ఇంకా, అంటే ఇది మాది, మా అడ్డా అన్నారు కదా ఆయన అప్పుడు, నా అడ్డా, నేను లోకల్, నేను పక్కా లోకల్ అని పిఠాపురం వర్మ. వాళ్ళేమో లోకల్ది అయిపోయింది, మేము వోకల్, పైగా మా బాస్ గ్లోకల్ అన్న పద్ధతిలో వాళ్ళు ఉన్నారు. ఇది రోజుకు ఏదో రూపంలో ఒక వీడియో కూడా సర్క్యులేట్ అవుతుంది, వర్మ చేసింది. ఎవరు ఏదైనా చేయండి, నేను చంద్రబాబు నాయుడు లోకేష్ మాట విని ఇక్కడ పనిచేస్తున్నాను, ఓడిపోయినప్పుడు చేశాను, గెలిచినప్పుడు చేశాను, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేశాను, కాబట్టి నేను భయపడే ప్రసక్తి ఏం లేదు, నన్ను ఎవరు ఏం చేయలేరు అనేది ఆయన చాలా గట్టిగా చెప్తున్న మాట. కానీ దీన్ని ముగించడానికి ఈ సంఘర్షణను ఇటు తెలుగుదేశం నాయకత్వం కానీ అటు పవన్ కళ్యాణ్ లేదా జనసేన కానీ ఎందుకు చొరవ తీసుకోవట్లేదు? నాగబాబు ఆ రోజున ఆ విజయోత్సవ ఆ సభలో, దాని పేరు వేరేది కదా, జయకేతనం సభలో చేసిన రోజు నుంచి ఇది రోజు రోజుకు రాజుకుంటున్నదే కానీ పరిష్కారం కావట్లేదు. గోదావరి జిల్లాలో ఇతర చోట్ల కూడా ఇలాంటి గొడవలు ఉన్నాయి, కానీ వాటి క్లైమాక్స్ ఏమో ఇక్కడ పదవి లేకపోవడం అనేది కూడా ఒకటి. పదవి లేకపోయినా పట్టు వీడని విక్రమార్కుల్లాగా ఈ పిఠాపురం వర్మ ఉండడం వల్ల కావచ్చు. ఇప్పుడు కొన్ని పాత విజువల్స్ చేస్తుంటే అసలు వీళ్ళిద్దరేనా, అప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు తమ నెలవులు తప్పిన అని ఏదో చెప్పినట్టుగా ఈ నెలవు తప్పగానే నా నెలవు అయితే పిఠాపురమేనా ఆయన అంటున్నాడు. ఏం జరుగుతుందో తెలియదు. కానీ జనసేన కూడా వర్మకేమీ స్కోప్ ఇవ్వకూడదు అని చాలా గట్టిగా నిర్ణయించుకున్నట్టే కనిపిస్తుంది. అందుకనే ఆయన బుజ్జగించడం ఎంతసేపు అండి, ఫోన్ చేస్తే కూడా, అంటే అది కూడా ఒక కారణం అయి ఉండాలి ఆయనకి. అంటే నేను ఇన్ని విధాలుగా ఇంత నిర్వేదం, ఇంత నిరసన తెలుపుతున్నా కానీ ఇంత నిర్లక్ష్యం చేస్తారా? నా నిరసనను కూడా నిర్లక్ష్యం చేస్తే ఇంకెట్లా ఉంటుంది? పిఠాపురంలోనే తన నిర్లక్ష్యం చేస్తే ఇతర చోట్ల తను ఏం కావాలి? ఇదంతా ఉంది కదా. ఎమ్మెల్సీని చేస్తామన్నారు, ఏదో చైర్మన్ అన్నారు, ఏమీ జరగలేదు కదా. అవును. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకు నాగబాబు ఉన్నారు, సీఎం రమేష్ కోసం పోటీ త్యాగం చేశాడని ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు కదా. మరి అదే ఫార్ములా నాకు కూడా వర్తింపజే, నాగబాబు ఫార్ములా నాకు లేదా అని ఇప్పుడు ఆక్షేపించింది కూడా నాగబాబే మీరు ఇదంతా కనుక చూస్తే. కాబట్టి ఆ ఉదయ్ శ్రీనివాస్కు ఈయనకు ఆ సఖ్యత లేదని కొన్ని రకాలుగా చెప్తారు. గోదావరి జిల్లాలోనే మొత్తంగా ఈ గొడవ కొంతుంది, ఇంకా ఇతర చోట్ల కూడా ఉన్నాయి ఇలాంటివి, అన్నీ మనం చెప్పలేం. కానీ బట్ వర్మది మటుకు అది నిత్య వ్యవహారంలాగా తయారైపోయినట్టు ఉంది. అది బహుశా పెరగనివ్వాలి, ఇంకొంచెం పెరిగిన తర్వాత ఒకటేసారి చర్య తీసుకోమని ఒత్తిడి తెద్దామని జనసేన భావిస్తుందా? జనసేనానికి ఏదో వ్యూహం ఉంది, జనసేనానే ఆశీస్సులు లేకుండా ఇవన్నీ జరగవు. ఎందుకంటే ఆయన ఒక్క మాట చెప్తే ఆ సైనికులు వాళ్ళందరూ నిశ్శబ్దంగా ఉంటారు కదా. కాబట్టి పిఠాపురం పూర్తిగా మన పట్టులో ఉండాలి అంటే, నేను అంటాను ఏమంటే, నిజంగా వాళ్ళ కోరిక నెరవేరాలంటే అక్కడ ఎవరైతే ఒక స్వరం వినిపిస్తున్నారో ఆయనకు వేరే చోటు చూపించడమే దానికి ఒక పరిష్కారం. అంతేగాని అసలు ఉంటే ఎక్కడికి పోరు కదా. పైగా ఆయన ఒక రోజులో రాలేదు, వనరులు అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ వ్యక్తిగత కోణంలో నేను చెప్పట్లేదు. రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని పైగా ఉన్న స్థానం త్యాగం చేసి లేదా వదులుకొని చేసిన తర్వాత గిర్మ అన్నాడు ఆయన. ఎవరి కర్మ ఎవరే ఉంటుంది, అసలు కర్మ సిద్ధాంతం రైటా కాదా, ఎవరి కర్మ ఎవరు నిర్ణయిస్తారు మనం చెప్పలేం. కానీ కర్మ అనేది ఎప్పుడైనా ఎక్కడైనా తిరగచ్చు. కాబట్టి కర్మల గురించి ఆలోచించడం కంటే వర్మ గురించి ఆలోచించడం ఒక హేతుబద్ధమైన ప్రజాస్వామికమైన, మరి ముఖ్యంగా ఒక సొల్యూషన్ తీసుకోవడం మంచిది అనిపిస్తుంది. ఇవన్నీ పరిష్కారం అయితే ఇప్పుడు ఉదాహరణకు వర్మ ఆ దళితుల గ్రామ బహిష్కరణ గురించి కూడా ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలేదు. సో దేశమంతా మన వైపు చూస్తుందని ఒకవైపు మాట్లాడుకుంటూ నియోజకవర్గంలో అందులో దళితుల వంటి మీద జరిగిన దాని గురించి కూడా స్పందించకపోవటం బాగాలేదు, స్పష్టంగా చెప్పాలంటే. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా.